జీతానికి కొలువు చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి అప్పు తీరేది ఎప్పుడు, వడ్డీ కడుతూ అప్పు తీరేది ఎప్పుడు, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణ బతుకులు ఉన్నటువంటి పరిస్థితులు నేను తెలియజేస్తాను. మరి అక్కడ పాస్పోర్ట్ పొందుకుని వాళ్ళు ఎగబడితే మరి పాస్పోర్ట్ స్టేలో పెట్టి వాళ్ళు విమానం ఎక్కించి వీడికి తోలేస్తే ఈ సర్కారు జాబు మేళాలని చెప్పి పెట్టారు. యాడికి పోయినాయి, ఎంతమందికి మరి జాబు మేళాల పేరుతో ఉద్యోగాలు ఇచ్చారు, జాబు మేళాల మీ జేబులు నింపే మేళాలా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇక ఒక మంత్రిత్వ శాఖకు ఇది తోక లెక్క పెట్టిండ్రు, గల్పు విభాగాన్ని ఒక తోక లెక్క పెట్టిండ్రు కొన్నతులు. కానీ ఆ విభాగంకు నిధులే ఇవ్వలేదు. ఎక్కడ కూడా కనీసం ఆడికి పోయి మరి అక్కడ ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళని తీసుకురావడానికి కూడా అవసరమైనటువంటి డబ్బులు లేకుండా మరి తోకలాగా పెట్టినటువంటి ప్రభుత్వం. నేను అడుగుతూ ఉన్నాను, తెలంగాణ ప్రజలు ఇన్ని బాధలు పడి ఇన్ని అప్పులు చేసి బతుకుల కోసం బయటకు పోతే వాళ్ళు స్వదేశాన్ని కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేనటువంటి పరిస్థితిని మనం నిర్దేశిస్తా ఉన్నాం. మన భక్తులతో కానుకుంటారు, కానీ వాళ్ళకు అధికారాల కోసం నేను చెప్తా ఉన్నాను. తులసిరెడ్డి అనేటువంటి పెద్ద ఆయన ఉన్నారు. తులసిరెడ్డి అనేటువంటి పెద్ద ఆయన వాళ్ళ కాంగ్రెస్ కార్యక్రమాలు, వాళ్ళ అధికార పార్టీ కార్యక్రమాల గురించి నిరంతరం టీవీలో వస్తాడు. ఆయనకు ఎవరన్నా పెట్టాలి ఆయనను, ఆయనకి ఏదైనా పదవి ఇవ్వాలా. ఆ పదవి ఇవ్వడం కోసం మనకు ఎప్పుడో వచ్చినటువంటి 20 సూత్రాల పథకం అనేట దానికి ఒక విభాగం పెట్టి దానికి ఒక చైర్మన్ పెట్టి ఈయనకు మంత్రి హోదాని ఇస్తారు. పైసలన్నీ సర్కారు పైసలు, మన పన్ను పెట్టిన పైసలు ఖర్చు పెడతారు. కానీ మన బతుకులు బాగు చేసేందుకు మాత్రం మరి ఈ విధమైనటువంటి విభాగాలు లేవు. మరి ఏదో సెల్ పెట్టిర్రు. సెల్ అంటే దానికి 80 లక్షల రూపాయలు కేటాయించు. 80 లక్షల రూపాయలు కేటాయిస్తే వాళ్ళ సెల్ ఫోన్ ఖర్చులు కానీ, ఆ కంప్యూటర్ బిల్లులు కానీ, ఆ ఆఫీసు ప్యూను ఖర్చులకు కానీ మన బతుకులు బాగుపరిచేటువంటి శుద్ధి చిత్తశుద్ధి ఇలా లేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ విధంగా వాళ్ళ కోసం అయితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్తగా సృష్టిస్తారు. మన కోసం, మన బతుకుల కోసం ఏ విధమైనటువంటి ఆలోచన చేయనటువంటి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నిన్న కాక మొన్న NCSF కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ మీటింగ్ జరిగింది. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో రైతులు, జిల్లా కలెక్టర్ అందరూ కూడా కూర్చున్నారు. రైతులు ఈసారి ఫ్యాక్టరీ నడిపింది, ఈసారి కొంత చెరుకు తక్కువ పెట్టచ్చు, మళ్ళీ వచ్చేసరికి ఈ చెరుకు ఎక్కువ పెడతామని మాట ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం మరి యొక్క ప్రభుత్వం యొక్క అధికారి ఈ ఫ్యాక్టరీ నడిపేది లేదనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆలోచన చేసి ఫ్యాక్టరీని మూసేసి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళ గంట కట్టిరు, తుట్టికి పావుసారు ప్రైవేట్ వాళ్ళ గంట కట్టిరు. గతంలో జహీరాబాద్ ఫ్యాక్టరీని కూడా 18 కోట్లకు ప్రైవేట్ వాళ్ళ గంట కడితే ఏడాది తిరగక ముందే 64 కోట్లకు అమ్ముకున్నారు. కూసున్న దగ్గర 46 కోట్లు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు మరి మధ్యలో కొట్టుకొని పోయారు. ఈ విధంగా మన ఆస్తులు మనం ఒక గేదెను సొంతకు తీసుకపోతే మరి గేదెకు 100 రూపాయలు తక్కడే మళ్ళీ ఇంటికి తీసుకొస్తాం. ఆ విధమైనటువంటి మన గురించి మనం ఇంత కష్టపడి ఆలోచిస్తే మనకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ మనకు సంబంధించినటువంటి ఆస్తిని ప్రగనమ్ముతా ఉన్నారు. మొన్న జహీరాబాద్ మీరు నిన్న షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీరు రేపు నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ అమ్మడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉన్నది, మీరు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 7 షుగర్ ఫ్యాక్టరీలకు 67 కోట్ల రూపాయలు ఇచ్చి మరి దాన్ని ఆదుకుంటారు. 10 ఏళ్ల కోల బంద్ ఉన్నటువంటి కడప షుగర్ ఫ్యాక్టరీని మీరు మూసిపోయినటువంటి ఫ్యాక్టరీని 10 ఏళ్ల నుంచి బంద్ ఉన్నటువంటి ఫ్యాక్టరీకి పైసలు ఇచ్చి దాన్ని ఎట్లా నడిపాలని ఆలోచన చేస్తున్నారు. మంచి షుగర్ ఫ్యాక్టరీ 11% రికవరీ వచ్చినటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఎట్లా మూసేయాలా, దీన్ని ఎట్లా ప్రైవేట్ వాళ్ళకు అంతగట్టి వాటాలు పోల్చుకోవాలని ఆలోచిస్తా ఉన్నారు. మేము దీన్ని సాగనిచ్చేది లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంత సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడానికన్నా సన్నద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.